తర్వాత మన సినీ గేయ రచయిత మన మిత్రుడు మౌనశ్రీ మల్లిక్ గారు వారు మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసిద్ధ పాత్రికేయులు పొత్తూరు సుబ్బారావు గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి వెళ్ళినటువంటి కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇనాక్ గారికి, అలాగే తెలుగులో అద్భుతమైనటువంటి యోగిక కావ్యాన్ని, మొట్టమొదటి యోగిక కావ్యాన్ని రాసినటువంటి వాసిలి వసంతకుమార్ గారికి, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రారు టి గౌరీశంకర్ గారికి, పెద్దూరు వెంకటదాస్ గారికి, అలాగే రఘువీర్ ప్రతాప్ గారికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊసల రజనీ గంగాధర్ గారితో నాకు దాదాపుగా 20 ఏళ్ల పరిచయం ఉంది, 25 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన పుస్తకాలకు కూడా చాలా చిన్న కవినైనటువంటి నాతో ఆయన పుస్తకాలకు కూడా చతుర్వాదాలు ఇంకా నాటకాలకు సంబంధించిన వాటికి కూడా నాతో ముందు మాటలు రాయించారు. అది వారి సౌజన్యానికి, వారి మనస్తత్వానికి ఒక నిదర్శనం. తెలుగునాట చాలామంది అత్యద్భుతమైనటువంటి సాహితీమూర్తులు, విద్వన్మనులు జన్మించారు. కానీ 1, 2, 3 ప్రక్రియల్లో వాళ్ళు గొప్ప కీర్తిని పొందినటువంటి వాళ్ళు ప్రవేశించి అందులో చాలా నిష్ణాతులైనటువంటి 1, 2, 3 కళలు ఉంటాయి. కానీ దాదాపు ఒక 10 కళల్లో అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి ఊసల రజనీ గంగాధర్ గారు నిజంగా ధన్యజీవి. ఆయనకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మనిషి ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఒక ప్రేమ అనేది నడిపించింది ఆయనను. ఇంతమంది కూడా ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా ఆయన ప్రేమే కారణం. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ భార్య క్రీస్తుమణి గారు ఎంతో ప్రేమతో చంటి పిల్లాడిని చూసినట్టుగా చూసుకొని ఒక అల్జీమర్ వచ్చి అన్నీ మర్చిపోయిన సందర్భంలో మళ్ళీ పసిపిల్లాడుగా తన 2వ జన్మనెత్తి మళ్ళీ ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ గుర్తుపట్టేటువంటి స్థాయికి వచ్చి మళ్ళీ రచనలు చేయడము అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి శ్రీమతి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నడిపించినటువంటి కాలానికి ప్రణమిలుతూ నడిపించిన కాలానికి ప్రణతులివే, భరించిన భూమాతకు ప్రణతులివే, నడిపించిన కాలానికి ప్రణతులివే, భరించిన భూమాతకు ప్రణతులివే, కనిపెంచిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి, కనిపెంచిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి, జ్యోతలివే సిరి జ్యోతలివే, ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే, ఆదరించిన హితులకు ప్రణతులివే, అనురాగ బంధాలకు ఆత్మీయ హృదయాలకు, అనురాగ బంధాలకు ఆత్మీయ హృదయాలకు, జ్యోతలివే సిరి జ్యోతలివే. ఇది వారి మనసులో ఉన్నటువంటి భావన నా గాత్రంలోంచి నేను అభివ్యక్తం చేశాను. నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మౌనశ్రీ గారు చక్కటి ఆ కవిత ద్వారా, వారు ఆ పాట ద్వారా తెలియజేశారు. తర్వాత డాక్టర్ లయన్ బాబు గారు ఒక 2 నిమిషాలు మాత్రం